ఏపీ వ్యాప్తంగా దివ్యాంగులు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తమకు పుట్టుకతో వచ్చిన వైకల్యం కన్నా కూటమి పాలకుల మనసుల్లో ఎక్కువ వైకల్యం ఉందని వారు మండిపడుతున్నారు. దశాబ్దాల తరబడి దివ్యాంగ పింఛన్లు తీసుకుంటున్న వారిని ఇప్పుడు అనర్హులుగా ప్రకటించడం ఏంటని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ దివ్యాంగుల ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. విజయనగరంలో దివ్యాంగుల ధర్నాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేకుండా పోయింది. దివ్యాంగులకి కనీసం కనికరం కూడా లేకుండా వాళ్ళ పర్సెంటేజ్లు తగ్గించి పెన్షన్లకి అనర్హులు చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 90% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 10%, 30% వేసి వాళ్ళకి పెన్షన్ని ఎగ్గొట్టేటువంటి దుశ్చర్యకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో దివ్యాంగులందరూ కూడాను జిల్లా కలెక్టరేట్ను ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మా వీళ్ళతో మాట్లాడదాం. మీకు ఎంత డిజేబిలిటీ ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? నాది 2010లో సాధారణ సర్టిఫికేట్ ఇష్యూ అయిందండి. అప్పుడు 80% ఇచ్చారు, ఇప్పుడు 10% ఇచ్చారు సార్. ఇది కొత్త సర్టిఫికేట్ బై బర్త్ పోలియో అండి. నాది. నీ పేరేంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? సూర్యదేవ్ జాబ్ నుంచి వచ్చానండి. 60% వేయించుకుంటే 40 అని ఇచ్చారట. సత్యాలయం వాళ్ళు ఇక్కడికి వెళ్ళమన్నారు, అందుకే వచ్చానండి. మీకు ఎంత డిజేబిలిటీ ఉండేదండి, ఇప్పుడు ఎంతకు తగ్గిందండి? నాకు 2018లో డిసేబిలిటీ 74 ఉండేదండి, ఇప్పుడు 20 వేసారు సత్యాలయంలో. మీకు ఎంత పర్సెంటేజ్ ఉండేదండి, ఇప్పుడు ఎంత? 88 ఉండిందండి, ఇప్పుడు 10 వేసారండి. 90లు 80లు ఉన్న వాళ్ళకి 10, 20, 30 వేస్తుంటే దీని ప్రభావం ఎలా ఉండదు? ఇది చాలా దారుణమైంది సార్. ఎందుకంటే ఇది కేవలము ఒక పెన్షన్ పోవడం అనేది కాకుండా ఇది తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రాయితీ కూడా కోల్పోవడం జరుగుతుంది సార్ చాలా మంది. ఇది చెప్పండి, ఈ దుశ్చర్యను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దివ్యాంగులు అనే వాళ్ళ పట్ల ఏ ప్రభుత్వం మానవత్వం చూపించాలి, కనికరం చూపించాలి, అవకాశం ఉన్నంత వరకు సాయం చేయాలి. కానీ ఇప్పుడు ఏంటంటే భారీగా 90లు 80లు ఉన్న వాళ్ళని కూడా 10, 20 వేసేస్తున్నారు. చూస్తే వాళ్ళకి పుట్టు పోలియా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు? ఎన్నికల్లో అనుమతిరని వాగ్దానాలు చేశారు. ఈరోజు దాదాపుగా 8 లక్షల మంది ఉన్నటువంటి దివ్యాంగులకు ఈ పెన్షన్లు ఇవ్వడానికి వారికి ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో కోత పెట్టడం జరిగింది. పెద్ద మనసుతో రాజకీయాలు పక్కన పెట్టి ఎవరికైతే మీరు తొలగించారో 1,08,000 మందికి వారికి ఎమ్మటే దాంట్లో ఒకవేళ నిజంగా అనర్హులు ఉంటే తొలగించండి. వీటిని ఆదుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, ప్రజలపైన ఉంది. కనుక ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించాలి. మానవతా దృక్పథంతో పార్టీలకు రాజకీయాలకు అతీతంగా దివ్యాంగుల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా చెప్పాలి అని అనుకున్నట్టయితే దివ్యాంగుల పట్ల కనీస కనికరం లేదు. వాళ్ళందరినీ కూడా ఏదో ఒక సాకుతో తొలగించాలనేటువంటిది తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నారు వీళ్ళంతా కూడాను పుట్టినప్పటి నుంచి కూడా పోలియోతోటి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మధ్యలో ప్రమాదాల బారిన పడినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వయసు రీత్యా వాళ్ళకి వైకల్యం వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా 70-80% మించి వాళ్ళ పనులు వాళ్ళు ఆత్మాభిమానం కోసం లేకపోతే ఆత్మస్థైర్యం కోసం చేసుకుంటున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది తప్పితే వృత్తిపరమైనటువంటి పనులు చేసుకోవాలనేటువంటి డిజేబిలిటీ వీళ్ళందరిలోనే కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా ఈ రోజున పెన్షన్ తీసేసి వాళ్ళకి పూర్తిగా ఆర్థిక భరోసా తొలగించినట్టయితే వీళ్ళు అటు కుటుంబ సభ్యుల నుంచి కూడాను చేత్కారాలకి లేకపోతే వాళ్ళ నుంచి వెలివేతకి గురయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో శ్రీశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం.